చదువుతుందని అయిపోయింది. ఇంటర్ అయిపోయింది నాది. పాస్ అయ్యారు. 418 వచ్చినాయి. 418. ఎందుకు జరుగుతుంది? అంతా మంచిగా జరుగుతుంది. పేదల కష్టాలు కూడా ఆలకిస్తున్నాడు. రుణమాఫీ పెట్టాడు వాళ్ళందరికీ. మళ్ళీ 18,000 45 సంవత్సరాల వాళ్ళకి మళ్ళా వాళ్ళకి వడ్డీ రుణాలు పెట్టారు. రైతు భరోసా ఇస్తున్నారు. ఇంకా బడులు చిన్నపిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ తెచ్చి స్కూల్లో పెట్టాడు. ఇంగ్లీష్ మీడియం తెచ్చి వాళ్ళ పిల్లల కళ్ళ ఎదురు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు అన్యాయం చేశాడు. విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. విద్యా దీవెన వేస్తున్నాడు, విద్యా వసతి దీవెన వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, అన్ని వేస్తున్నాడు. బడి నాడు నేడు కింద స్కూల్ అన్ని నీట్ గా చేశాడు. నీకేమో ఒక సబ్జెక్ట్ కి 35 మార్కులు పాస్ మార్కులు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే 90 సీట్లు రావాలి. వస్తాయి 90 సీట్లు. వస్తే ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, పేదలకి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. రాలేదు. నీకు ఓట్లకే రాలేదు. జగన్ వస్తాడని చెప్తున్నారు. ఫస్ట్ ఓట్ వస్తే 2 సంవత్సరాలు వచ్చింది కదా నాకు. ఒక 17 సంవత్సరాలు రేపు మే 4 18 వచ్చింది. ఓటేస్తాను. గెలిపిస్తాను. అంత లేదు. ఎంతమంది కలిసి వచ్చినా మందులు 100 కలిసి వస్తే సింహం ఒంటరిగానే వచ్చింది. సింహమే గెలిచింది. అంత సీన్ లేదు వాళ్ళకి. అడవికి రాజు ఎవరు? సింహమే రాజు అడవికి. కాబట్టి అంత లేదు. ఎందుకు అవుతాడు రౌడీ కొండ? ఎందుకు అవుతాడు? విద్యార్థులందరికీ మంచి చేశాడు ఆయన. విద్యా దీవెన వేసాడు, వసతి దీవెన వేసాడు, అమ్మఒడి వేసాడు. ఇంత ఆయన ఎందుకు విద్యార్థులకు అన్యాయం చేస్తాడు? ఇస్తామని అంతేగాని ఇచ్చిందా? ఇస్తానని అంతేగాని ఇచ్చిందా? మరి మహిళలకి బస్సుల్లో ఫ్రీగా టికెట్లు లేకుండా పోవాలి అన్నారు. ఇంతవరకు అది జరిగిందా? జరగలేదు. గెలపండి. ఇదివరకు గెలిచినప్పుడు ఏం చేశారు వాళ్ళు? చేశాడు. సరే మరి ఇప్పుడు వాలంటీర్ల గురించి చెప్పండి. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎండలకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు అల్లాడిపోతున్నారు. పెంచితే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి రావద్దు. ముసలి లవిడోళ్ళు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. వాళ్ళందరూ ఇళ్ళ దగ్గర నుంచి సచివాలయం దగ్గర వచ్చి అలా తీసుకుంటారు. ఇప్పుడు ఆయన పెట్టిన వాలంటీర్లకు ఇళ్ళకి వెళ్ళి మరి వాళ్ళకి ఇస్తుంది. ఖచ్చితంగా కల్పిస్తాం.